హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. ఈరోజు రివ్యూ వచ్చేసి ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక ఎవరెవరు ఎలిమినేటర్ అయ్యారు, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, ఎవరెవరు ఎట్లా ఆడిర్రు అని చెప్పి చూసుకుందామండి. సో 10th పొజిషన్లో వచ్చేసి ముంబై ఇండియన్స్. మొత్తం 14 మ్యాచెస్ ఆడే ఓన్లీ 4 మ్యాచెస్ గెలిచింది. 10 మ్యాచెస్ లాస్ అయింది. -0.3 రన్ రేట్ ఉంది, 8 పాయింట్స్ తోటి. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో ఇషాన్ కిషన్ స్టార్టింగ్ మ్యాచ్లో మంచిగా ఆడిండు. రోహిత్ శర్మ స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడి లాస్ట్ మ్యాచెస్ అంతంత మాట్లాడాడు. నా మందిర్ అంత ఛాన్సెస్ రాలేదు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కొక్క మ్యాచ్ ఆడిండు, ఒక్కొక్క మ్యాచ్ మంచిగా ఆడలేడు. డేవిస్ బ్రేవిస్ తర్వాత లాస్ట్ మ్యాచ్ తీసుకురాతాను. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీగా ఫెయిల్ అయ్యిండు, అటు ప్లేయర్గా ప్లేయర్ అయ్యిండు, ప్లస్ బౌలర్ కూడా ఫెయిల్ అయ్యిండు అనుకొని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి నేహల్ వదారా పర్వాలేదు అనిపించింది. రొమారియో షెపర్డ్ కొన్ని మ్యాచెస్ ఆడిండు, కొన్ని మ్యాచ్ ఆడలేడు. దాని తర్వాత కంబోజ్ లాస్ట్ మ్యాచెస్లో తీసుకుండు. వీళ్ళైతే విట్లాడుతున్నారు. ఒకసారి పంజాబ్ గురించి చూసుకుంటే కనుక ప్రప్సిమ్రాన్ పర్వాలేదు అనిపించిండు. కొన్ని మ్యాచెస్ ఆడిండు, ఆ మ్యాచ్లు గెలిచిన కేకేఆర్ కూడా ఓడించినాయి వీళ్ళు. జానీ బేస్లో కొన్ని మ్యాచెస్ కూర్చున్నారు ఈ పేరు రాయల్స్ రాసు పర్వాలేదు అనిపించిండు. కొన్ని మ్యాచెస్ మంచి హిట్టింగ్ చేసిండు, ఆ మ్యాచెస్ గెలిచిన. శశాంక్ సింగ్ కొంచెం డబ్బులకు తక్కువ పెట్టేసరికి మంచి ప్లేయర్ది ఇతను మంచిగా ఆడిండు. శ్యామ్ కరణ్ క్యాప్టెన్సీ ఇతను అటు ఇటు చేసిండు. జితేష్ శర్మ ఇయర్ అయితే అంత మంచిగా ఆడలేదని చెప్పుకోవచ్చు. హర్ప్రీత్ బార్ పర్వాలేదు అనిపించింది. హర్షర్ పటేల్, ఇలియన్స్, రాహుల్ చహార్, హర్షదీప్ వీళ్ళు బౌలింగ్ విషయానికి అయితే స్టార్టింగ్ మ్యాచెస్ కన్నా లాస్ట్ మ్యాచెస్కి వచ్చే వరకు పుంజుకుంటారు అనుకొని చెప్పాలి. దీని తర్వాత 8th పొజిషన్లో గుజరాత్ రైటర్స్ ఉంది. లాస్ట్ ఇయర్ కప్ కొట్టింది, అంతకుముందు ఇయర్ సెకండ్ పొజిషన్లో. ఈ ఇయర్ అయితే మంచి బ్యాడ్ లక్ అనుకొని చెప్పాలి, క్వాలిఫై కూడా కాలేదు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అయితే ఇద్దరు మంచిగా ఆడారు. కానీ దాని తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే బ్యాట్స్మెన్ అయితే అంత మంచిగా లేరు. షారుఖ్ ఖాన్ పర్వాలేదు అనిపించింది. డేవిడ్ మిల్లర్ కొన్ని మ్యాచెస్ కూర్చోబెట్టిండు, అదొక పెద్ద మైనస్ అని చెప్పాలి. మ్యాథ్వాడ్ కొన్ని మ్యాచెస్ ఇచ్చిండు. రాహుల్ త్రిపాఠి అంత పర్ఫార్మెన్స్ అయితే ఇయర్ లేదు. రషీద్ ఖాన్ పర్వాలేదు అనిపించింది. నూర్ అహ్మద్ అయితే మంచిగా ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. ఉమేష్ యాదవ్ కొన్ని మ్యాచెస్ చేయలేడు, అదొక పెద్ద మైనస్ అని చెప్పి. మోహిత్ శర్మ కూడా స్టార్టింగ్ మ్యాచెస్ మంచిగా ఆడిన, దాని తర్వాత మొత్తం విఫలమైతే వచ్చిండు. ఎకానమీని ఎక్కువ ఇచ్చిండు. దాని తర్వాత కార్తిక్ త్యాగి పర్వాలేదు అనిపించిండు. కొన్ని మ్యాచెస్ అతనికి ఇచ్చిర్రు. లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా కొంచెం బౌలింగ్ గట్టిగానే ఉంది, కానీ బ్యాటింగ్ విషయంలో కొంచెం తడబడింది. కొన్ని మ్యాచెస్ ఆడారు, వాళ్ళకి గెలిచినాయి అనమాట. కేఎల్ రాహుల్ పర్వాలేదు అనిపించింది. దేవేందర్ పడికల్ అయితే ఈ సీజన్ మొత్తం కలిసి 50 రన్స్ కూడా చేయలేడు, పెద్ద మైనస్ అని అనుకొని చెప్పాలి. మార్కస్ స్టోయినిస్ మంచిగా ఆడిన మ్యాచ్ అయితే కన్ఫర్మ్ గెలిపింది. సిఎస్కే తోటి సెంచరీ చేసి కూడా గెలిపించిన మ్యాచెస్. దీపక్ కూడా ఆల్రౌండర్గా పర్వాలేదు అనిపించిండు. నిక్లస్ పూర్ అని కొన్ని మ్యాచెస్ అయితే ఇతనికి బ్యాటింగ్గా దొరకలేదు, ఆడిన దాంట్లో పర్వాలేదు అనిపించిండు. మరి అంతా ఈ సీజన్లో అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేడు. ఆయుష్ బదోని పర్వాలేదు అనిపించిండు. చాలా 2-3 మ్యాచెస్ అయితే గెలిపించిండు అనుకొని చెప్పాలి. హర్షద్ ఖాన్ అయితే లాస్ట్ మ్యాచెస్ తీసుకుని ఇతని మ్యాట్ హెన్రీ పర్వాలేదు అనిపించిండు. వీళ్ళు బౌలింగ్ అంతా టఫ్ లేదనుకొని చెప్పాలి. ఇప్పుడు ఢిల్లీ గురించి చూసుకుంటే అభిషేక్ పోరాలు పర్వాలేదు అనిపించిండు. స్టార్టింగ్ చిన్న కుర్రాడు కాబట్టి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. జాక్ ఫ్రేజర్ మగ్గర్ వచ్చేసి స్టార్టింగ్ మ్యాచెస్ అయితే ఇతను కిల్లర్ ఇచ్చినట్టే ఢిల్లీ అయితే మంచిగా క్వాలిఫై అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. షాయ్ హోప్ పర్వాలేదు అనిపించింది. రిషబ్ పంత్ కెప్టెన్ గాను, అటు వికెట్ కీపర్ గాను మంచిగా లీడ్ చేస్తుంది అనుకొని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టన్ స్టబ్స్ పర్వాలేదు అనిపించిండు. స్ట్రైక్ రేట్ కూడా అయ్యి ఉంది. అక్షర్ పటేల్ ఆల్రౌండ్ కూడా మంచిగా ఆడిండు. గుల్బదీద్ నయమన్ పర్వాలేదు అనిపించిండు. రషీద్ సలాం పర్వాలేదు అనిపించిండు. ముఖేష్ కుమార్ బౌలింగ్ విషయంలో మంచిగా ఆడిండు అనుకొని చెప్పాలి. కుల్దీప్ యాదవ్ పర్వాలేదు అనిపించిండు. మహమ్మద్ ఖలీల్ కూడా మంచిగా వేసిండు అనుకొని చెప్పాలి. ఆర్సీబీ విషయానికి వస్తే కనుక ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజ్దార్ పదిటార్, కెమెరాన్ గ్రీన్, మహిపాల్ రోమా, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, లాకీస్ ఫెర్గుసన్, ఎస్ దయాల్ వీళ్ళైతే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే స్టార్టింగ్ మ్యాచెస్ కన్నా ఇప్పుడు ఎండింగ్ వచ్చే వరకు మంచిగా ఆడింది. ఎందుకంటే వాళ్ళు లైన్గా 6 మ్యాచెస్ వరకు ఓడిపోయారు. లైన్గా 4 మ్యాచెస్ 5 మ్యాచెస్ వరకు గెలిచిర్రు. గ్రేట్ అని కొంచెం చెప్పాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంటే కన్ఫామ్గా అయితే ప్లేఆఫ్కి వెళ్తున్నా అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ఇంకో ఛాన్స్ అయితే అవుతుంది. ఒకవేళ సిఎస్కేని ఓడించి బెస్ట్ రన్ రేట్తో గెలిచిన కనుక వీళ్ళైతే 4th పొజిషన్లో క్వాలిఫై అవుతారని చెప్పి నాకు అనిపిస్తుంది. దీంట్లో అయితే మన ఆరెంజ్ క్యాప్ రేస్లో కోహ్లీ కూడా ఉండడం
బెస్ట్ ప్లేయర్ అనుకొని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే సీజన్లో కొన్ని మ్యాచెస్ గెలుస్తూ కొన్ని మ్యాచెస్ ఓడుతూ అట్లా ఆడినారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే రచీంద్ర వీన్రా కొన్ని మ్యాచెస్ స్టార్టింగ్ 3-4 మ్యాచెస్ మంచిగా ఆడింది. దాని తర్వాత మొత్తం విఫలమైతే ఉన్నాడు. రుతురాజ్ కూడా క్యాప్టెన్సీ పర్వాలేదు అనిపించిండు. ధోని తర్వాత కొంచెం అంతా కాకుండా కొంచెం సార్ మేనేజ్ చేస్తాడంట అని చెప్పి అర్థమవుతుంది క్యాప్టెన్సీ రూపంలో. డానియల్ మిచెల్ స్టార్టింగ్ మ్యాచ్లో మంచిగా ఆడగలడు, దాని తర్వాత పుంజుకున్నాడు అనుకొని చెప్పాలి. మూవీ నైల్ అయితే ఓన్లీ 2-3 మ్యాచెస్ ఆడిపించిండు. దీంట్లో శివం దుబే మంచి ప్లేయర్ అనుకొని చెప్పాలి, మంచిగా ఆడుతుండు. ఆల్రౌండర్ జడేజా వచ్చేసి పర్వాలేదు అనిపించిండు. ఎంఎస్ ధోని అయితే కొంచెం కాళ్ళ నొప్పులు సరే పర్వాలేదు మంచిగానే ఆడుతున్నాను అనుకొని చెప్పాలి. శార్దుల్ ఠాగూర్ అయితే ఈ సీజన్లో అయితే అంత బెస్ట్ అయితే ఇవ్వలేడు. తుషార్ దేశ్పాండే అయితే మంచిగా ప్లేయర్ అనుకొని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ని ఈజీగా పొలతగొట్టిండు అనుకొని చెప్పాలి ఈ విషయానికి వస్తే. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ కూడా ఈ సీజన్లో కొన్ని మ్యాచెస్ అయితే హిస్టరిక్ మూమెంట్లు చూపెట్టింది. అందరూ అన్ని 287 స్కోర్స్ కూడా చేసింది. బట్ ఇంకా పర్ఫార్మెన్స్ చేయాలి. దీంట్లో బెస్ట్ ఆర్డర్ అంటే నితీష్ కుమార్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అయితే మంచిగా అనుకో చెప్పాలి. నటరాజన్ కూడా బౌలింగ్ విషయానికి పర్వాలేదు అనిపించింది చెప్పాలి. అబ్దుల్ సమద్ పర్వాలేదు అనిపించింది. షాబాద్ అహ్మద్ అంటే అటు ఇటు మంచిగా అడిగిన అనుకొని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ లాస్ట్కు మ్యాచెస్ వచ్చేసి పుంజుకున్నాడు అనుకొని చెప్పాలి. దీంట్లో ప్యాట్కా మంచి బెస్ట్ అందరు మేనేజ్ మంచి చేసి అనుకొని చెప్పాలి. ఎవరిని ఇట్లా యూజ్ చేసుకోవాలి అట్లా చేసిండు. మయాంక్ మార్కండే పర్వాలేదు అనిపించిండు. దాని తర్వాత జయదేవ్ ఉన్నది కూడా అయితే మంచి పర్వాలేదు అనిపించింది. భువనేశ్వర్ కుమార్ అయితే మంచిగా చేస్తున్నాను చెప్పాలి. దాని నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. దీంట్లో అయితే ఫస్ట్ మ్యాచెస్ అయితే మంచిగా ఆడిండు. దాని తర్వాత అన్ని మ్యాచెస్ 4 మ్యాచెస్ లైన్గా ఓడిపోయినారు. ఇది ఒక పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. లాస్ట్కి వచ్చేసి వీళ్ళు ఆడరు అనుకొని చెప్తారు. ఇది ఒక నిజం అయిపోయింది. యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ పర్వాలేదు అనిపిస్తుండు. దీంట్లో జోస్ బట్లర్ లేకపోవడం ఇంకో పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. వీళ్ళకు రియాన్ పరాగ్ మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు మంచిగా ఆడి ఈ సీజన్లో అయితే మంచి బ్యాటింగ్ విషయంలో మంచిగా ఆడుతున్నారని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి ధ్రువ్ జూరల్ పర్వాలేదు అనిపించిండు. రోమన్ పవల్ అయితే ఈ సీజన్ అంత ఇంపాక్ట్ చూపించలేడు. రవిచంద్రన్ పర్వాలేదు అనిపించిండు. అటు బౌలింగ్ ఇట్లా బ్యాటింగ్. ట్రెంట్ బోల్ట్ అయితే ఈ సీజన్లో అంత పర్ఫార్మెన్స్ లేదు. బట్ వేస్తుండు. నెక్స్ట్ కేకేఆర్ ఫస్ట్ పొజిషన్లో వచ్చి చూసుకుంటే కనుక అందరూ మంచిగా ఆడుతున్నారు అనుకొని చెప్పాలి. దీంట్లో వీళ్ళకి మైనస్ ఏంటంటే పిల్సాట్ లేడు, అదొక పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. సునీల్ నారాయణ ఈ సీజన్లో బెస్ట్ ప్లేయర్ అంటే అతనే అనుకొని చెప్పాలి. వెంకటేష్ గారు పర్వాలేదు అనిపించిండు. శ్రేయస్ గారు క్యాప్టెన్గా మంచిగా ఆడుతుండు, ప్లేయర్గా మంచిగా ఆడుతుండు అని చెప్పాలి. రింకు సింగ్ వచ్చేసి ఈ సీజన్లో అయితే అంత ఇంపాక్ట్ అయితే చూపించలేడు. నితీష్ అన్న 1-2 మ్యాచెస్ దొరికినాయి. అతను అండర్ అసలు పర్వాలేదు అనిపించిండు. బట్ ఇంకా మంచిగా ఆడతాడా, ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడాలంటే చెప్పి కోరుకుంటున్నాం. దాని తర్వాత రమణ్దీప్ సింగ్ పర్వాలేదు అనిపించిండు. మంచి ఫీల్డింగ్ చేస్తుండు, క్యాచెస్ పడుతుండు, బ్యాటింగ్ కూడా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుండు. మిచెల్ స్టార్క్ స్టార్టింగ్ మ్యాచెస్ వచ్చేసి చాలా రన్స్ ఇచ్చిండు. ఈ మ్యాచ్ పుంజుకుంటున్నాను అనుకొని చెప్పాలి. పుంజుకుంటే కనుక కేకేఆర్ ఫైనల్ ఆడబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ క్వాలిఫై అయింది. హర్షిత్ రాణా అంటే బెస్ట్ ఓవర్ యాక్షన్ తప్ప మంచిగా ఆడుతున్నాను చెప్పాలి. ఓవర్ యాక్షన్ కూడా కొంచెం చేస్తుండు. వరుణ్ చక్రవర్తి పర్వాలేదు అనిపించిండు. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం పాయింట్ టేబుల్గా వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో కేకేఆర్ ఉంది. సెకండ్ పొజిషన్ కోసం ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ తలబడుతుంది అనుకొని చెప్పాలి. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో తెలుస్తుంది ఇది. ఈ సిఎస్కే అండ్ ఆర్సీబీకి వచ్చేసి ఇది క్వాలిఫై అవ్వకూడదని చెప్పి రేపు జరిగే మ్యాచ్లో అయితే కన్ఫామ్ జరుగుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో కన్ఫామ్గా ఎవరు గెలిస్తే వాళ్ళైతే క్వాలిఫై 4th పొజిషన్లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అవుతుంది. కన్ఫామ్గా అయితే సిఎస్కే దగ్గర బౌలర్స్ అందరూ ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు. అది ఒక పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. ఆర్సీబీ కూడా సేమ్ విల్ జాక్ వెళ్ళిండు. వాళ్ళ దాంట్లో అయితే రైస్ టోప్లే వేయండు. వీళ్ళకైతే పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. సో ఇద్దరికి మైనస్ అనుకొని చెప్పాలి ఈ ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోవడం వల్ల. సో కన్ఫర్మ్ అయితే కేకేఆర్ ఫస్ట్ పొజిషన్ అనుకోవాలి. ఆర్ఆర్ ఎస్ఆర్ఎస్ సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్ పంచుకుంటాయి. 4th పొజిషన్ కోసం సిఎస్కే అండ్ ఆర్సీబీ ఎవరు ఆడతారని చెప్పి చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఇదైతే పాయింట్ ఇవ్వాలి. దీంట్లో అయితే ముంబై అయితే చాలా అధ్వానం అని చెప్పుకోవాలి ఈ సీజన్లో. దాని తర్వాత 5th పొజిషన్లో డీసీ ఉంది. 6th పొజిషన్లో ఎల్ఎస్డి ఉంది. ఈ జీటీ అయితే 8th పొజిషన్లో, 9th పొజిషన్లో పంజాబ్ ఉంది. ముంబై అయితే 10th పొజిషన్లో ఉంది. సో ఇదైతే ఫైనల్ పాయింట్స్ టేబుల్ అనమాట. ఇంకేమైనా చేంజ్ అయితే ఆర్సీబీ పైనకి వెళ్తుండొచ్చు. కొంచెం గెలిస్తే కనుక 4th పొజిషన్లో, 5th పొజిషన్లో సిఎస్కే ఉంటుండొచ్చు. అట్లా కింద అయితే బట్ ఓవరాల్గా అయితే ఇదే పాయింట్స్ టేబుల్ ఒక కాడికి అయితే వచ్చినాయని కొంచెం చెప్పాలి. ఎవరైతే బెస్ట్ ఆడుతారో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఎవరైతే అందరు టీం మంచిగా ఆడతలేరు వాళ్ళు అయితే ఎలిమినేటర్ ఆల్రెడీ అయిపోయారు. ఇంకా 2-3 మ్యాచెస్ అయితే లీగ్స్ ఉన్నాయి. దాని తర్వాత క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 ఉంటాయి.
ఫైనల్ కూడా ఆడబోతుంది. సో ఓవరాల్గా ఈ పాయింట్ టేబుల్ చూసుకొని కనుక ఎవరైతే పర్ఫార్మెన్స్ చేశారో ఎట్లా పర్ఫార్మెన్స్ చేసారు, ఏమైనా మిస్ అయితే అది కామెంట్ రూపంలో చేంజ్ చేయండి, కామెంట్ రూపాల్లో తెలియజేయండి. దాని తర్వాత వీళ్ళు ఫైనల్ ఎవరెవరో ఈ 4 మ్యాచెస్లో ఈ 5th మ్యాచెస్లో ఎవరెవరు ఫైనల్ ఆడతారు, ఎవరెవరు క్వాలిఫై అవుతారు, ఎవరెవరు ఫైనల్ ఆడతారు అండ్ కప్ ఎవరు కొడతారు కన్ఫర్మ్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దామండి. నేనైతే ఈ సీజన్లో అయితే సరే కన్ఫామ్గా అయితే కప్పు కొడతానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు ఏ టైంకి కప్పు కొడతారనుకుంటారో కామెంట్ చేసి తెలియజేయండి. మనకు ఎంతమంది ఎట్లా కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ పాయింట్ టేబుల్లో రివ్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతకన్నా మంచి వీడియోస్తో అయితే చేస్తాను. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్లో అయితే మంచి ఎడిటింగ్ అండ్ మైక్ ద్వారా మంచి ఇస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లైక్లు కూడా చాలా ఇంపార్టెంట్. లైక్లు కొట్టి మన ఛానల్ సపోర్ట్ చేయండి.